హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. 'కల్కి' మూవీకి సంబంధించి షూటింగ్ టైమ్‌లో తీసిన ఫోటోలనైతే ఈ రోజు నేను మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ ఈ సినిమా కోసం వారు చేసిన అద్భుతాలు ఈ పిక్స్‌లో మనం చూడొచ్చు. అండ్ 'కల్కి 2898 ఏడీ' నుంచి ఎవరు చూడని అద్భుతమైన ఫోటోలను రీసెంట్‌గా ఆ టీమ్ అయితే రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం వారు చేసిన అద్భుతాలు ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన అతిపెద్ద విజయాలు ఖచ్చితంగా ఈ పిక్స్‌లో మీకు ఖచ్చితంగా అర్థమవుతాయనే చెప్పుకోవాలి. 'కల్కి 2898 ఏడీ' అనేది ఒక అద్భుతమైన చిత్రం. దాదాపు 1200 కోట్లకు పైగా వసూలు చేసింది. అండ్ భారతదేశంలో కూడా 'కల్కి' నికర వసూళ్లలో అద్భుతమైన విజయాన్నైతే సాధిస్తుంది. 'కల్కి' భారతదేశం నుంచి మాత్రమే 644.85 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక 'కల్కి' సినిమా షూటింగ్ టైంలో ఆ సమయంలో తీసిన అరుదైన అద్భుతమైన ఫోటోగ్రాఫ్స్ నైతే మూవీ టీమ్ తాజాగా రిలీజ్ చేసిందనమాట. అండ్ ఈ సినిమాను నిర్మించిన వైజయంతి మూవీ సోషల్ మీడియా పేజ్ ద్వారా ఈ చిత్రాలను అయితే విడుదల చేశారు. అండ్ 'కల్కి 2898 ఏడీ' జూన్ 27న విడుదలైంది. అలాగే ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనె వంటి ఇండియన్ స్టార్ హీరోస్ కూడా నటించారనమాట ఈ సినిమాలో. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో పాటు అనేక రికార్డ్స్‌ను కూడా బ్రేక్ చేసింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయినా భారీ అంచనాలను సృష్టించిన ఈ చిత్రం 'కల్కి 2898 ఏడీ' విడుదలైన రోజే ఈ చిత్రం 114 కోట్లయితే వసూలు చేసింది. అండ్ తాజాగా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అయితే సాధించింది. ఈ మూవీ హిందీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, దక్షిణాది భాషల స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే దక్కించుకుంది. అలాగే దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ ఆగస్టు 23న ప్రారంభమైంది. అండ్ తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో అయితే 'కల్కి 2898 ఏడీ' అమెజాన్‌లో అందుబాటులో ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ 'కల్కి 2898 ఏడీని నిర్మించారు. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణంతో పాటు దిశా పటాని, శశాంక్ చతుర్వేది, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, పశుపతి, అన్నాబెన్ వంటి భారీ తారాగణం అయితే నటించారనమాట. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అతిథి పాత్రలో కూడా నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్రకైతే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనుకోండి. ఏదేమైనా 'కల్కి 2 కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేయండి మరి.